అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మైసూర్ సిల్క్ శారీస్ చూడబోతున్నారండి. కొంచెం అంటే మైసూర్ సిల్క్ వైజ్గా చూసుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ రేంజ్ అని చెప్పొచ్చు. క్యాజువల్గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అలా కట్టుకోవడానికి లైట్ వెయిట్గా, అంటే మనం తక్కువ వెయిట్తో జర్నీ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ శారీస్ తీసుకెళ్ళడానికి మంచి ఆప్షన్ అన్నమాట. బాగుంటాయండి, అందరికీ తెలిసినవే, ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వాడుతున్నవే. చాలా చక్కగా అంటే చిన్న బోర్డర్తో ముద్దుగా ఉన్నాయి చీరలన్నీ కూడా. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అలా ప్లెయిన్ బ్లౌజ్తో వేసుకుంటే నార్మల్గా కట్టేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్కి ఏదైనా వర్క్ చేయించుకుంటే కొంచెం పార్టీ వేర్ అయిపోతాయి. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. వన్ బై వన్ చూసేద్దాం. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి, దానికి రాయల్ బ్లూ కాంబినేషన్ బోర్డరు, గోల్డ్ జరీ థ్రెడ్ వీవింగ్, గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్ అన్నమాట. ఇదిగోండి పళ్ళు, అది సరిచేయన్నమాట. లైన్స్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్, పళ్ళు బోర్డర్ ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ప్లెయిన్ వస్తుంది అండి. బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుందండి. మరీ కనిపించేసేలాగా పల్చగాను ఉండదు, అలా అని అంటే థిక్ క్రేప్ లాగా పెట్టికోట్ కనిపించకుండా అలా ఉండదండి. పెట్టికోట్ అయితే కొంచెం కరెక్ట్ మ్యాచింగ్, ఒక షేడ్ అటు ఇటు ఉన్న కరెక్ట్ మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బాటిల్ గ్రీన్ పళ్ళు, అది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి, కొంచెం నేరేడు పండు కలర్ కూడా దగ్గరగా ఉంటుంది. శారీ కలర్ అంతా ఇలా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి పళ్ళు, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, సేమ్ బోర్డర్ అండ్ అదే బ్లౌజ్ కూడా అండి. డార్క్ కాఫీ బ్రౌన్ అండి, భలే ఉంది ఈ షేడ్ అయితే. గ్రీన్ కలర్ బోర్డరు గోల్డ్ జరీతో. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్. ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయండి. రస్ట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి. రస్ట్లో కూడా షేడ్స్ కొంచెం మడ్డి రంగు అట్లా కాకుండా తేట కలర్ అన్నమాట, చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్. చాలా ప్లెజెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా, అంటే కాంబినేషన్స్ గాడీగా అలా లేకుండా కంటికి ఇంపుగా ఉన్నాయి. రాయల్ బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్, గోల్డ్ జరీతోనే. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. చూడండి ఎంత బాగుందో షేడ్, అసలు చాలా మెత్తగా, చాలా అట్లా సాఫ్ట్ అండ్ స్మూత్ అనాలి, అంత బాగుంది. నేరేడు పండు కలర్కి కరెక్ట్గా దగ్గరగా ఉంటుందండి. ఇది కూడా గ్రీన్ కాంబినేషన్తోనే. ఇదిగోండి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. లైట్ వెయిట్ అండి, చాలా హాయిగా ఉంటాయి కట్టుకుంటే. అసలు నేను కొత్తగా చెప్పనవసరంలా, నాకు తెలిసి మైసూర్ క్రేప్ చీర కట్టని వాళ్ళు ఉండరు. ఇది కలరు ఏమని చెప్పాలో అర్థం కావట్లేదండి. డార్క్ షేడు, అలా అని బ్లాక్ కూడా కాదు, డార్క్ కాఫీ బ్రౌన్. ఇదిగోండి షేడ్ భలే ఉంది ఈ కలర్ కూడా. ఇదిగోండి బ్లౌజ్, పళ్ళు, ఇది బ్లౌజ్. శారీ కలర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి, వీడియోలో క్లియర్గా వస్తుందా? పర్పుల్ మిక్స్ బ్రౌన్. ఇది కూడా ఇంచుమించుగా నేరేడు పండు కలరు బ్రౌన్ మిక్స్ అయినట్టుగా అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది, షేడెడ్గా ఉంది.
చాలా బాగుంది, కలనేతలాగా. పండు పైన కలర్. అరిటాకు పచ్చ అండి, ఎంత ముద్దుగా ఉందో చీర అయితే. అరిటాకు పచ్చకి ఇట్లా డార్క్ బ్లూ కలర్ బోర్డరు. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్. లేత చిగురాకుకి కొంచెం డార్క్ గ్రీన్కి అయ్యే ముందు మధ్యలో షేడ్ ఉంటుంది కదా అరిటాకు, అదే కలర్ ఎగ్జాక్ట్గా. మజంతా పింక్ విత్ నేవీ బ్లూ, డార్క్ బ్లూ అండి, నేవీ బ్లూ కూడా కాదు. అసలు వెనకటి రోజుల్లో ఈ కలర్ కాంబినేషన్కి ఎంత సూపర్ హిట్టో చెప్పనవసరం లేదు. బ్లూ కలర్ పళ్ళు, బ్లూ కలర్ బ్లౌజ్. శారీ అంతా కూడా మజంతా పింక్ కలర్లో ఉంటుంది. కాఫీ బ్రౌన్ విత్ రాణి పింక్ అండి. వెనకటి రోజుల్లో ఇది కూడా పట్టు చీరల్లో, బనారస్ పట్టు చీరల్లో చాలా ఫేమస్ ఈ కలరు. ఇదిగోండి పళ్ళు, ఇదిగోండి బ్లౌజ్. ఇలా మూమెంట్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత మెత్తగా ఉన్నాయి ఈ చీరలు అనేది. చాలా బాగున్నాయి.